మాట్లాడుతున్నాం, ఎన్నో అచీవ్మెంట్ తీసుకున్నాం, అన్ని అనుభవించినాం. ఇవాళ జస్ట్ ఒక 3 to 4 months లో మా గురించి వాళ్ళ నేతల మీద ఇదే డైమండ్ ఫంక్షన్ మీద మీ అందరికీ ఇన్విటేషన్ కూడా ఇస్తున్నాం. మరి మీరందరూ రావడానికి రెడీయా? ఎవరెవరు వస్తారు? థ్యాంక్ యూ. ఇదే ఇన్విటేషన్ పేరున మళ్ళీ 3-4 months లో ఇక్కడ మళ్ళీ కలుద్దాం. రెడీయా మరి? రైట్, థ్యాంక్ యూ. అందరిలాగే నాకు అవకాశం వచ్చింది. ప్లాన్ విన్నాం, షెఫ్ షాప్ లో ప్లాన్ ఫాలో చేస్తున్నాం, ప్లాన్ చెప్తున్నాం, ఫాలో చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. ఒక 6 months పార్ట్ టైం చేస్తున్నాను. నేను కూడా ఫుల్ టైంకి వచ్చేసినాం. ఇవాళ ఇక్కడ ఉండడానికి కారణం మన గ్రేట్ మెంటర్స్ అండ్ సిస్టమ్. ఇంత పెద్ద 7,000 టీం కావడానికి కారణం ద గ్రేట్ ద ప్యారీ టీం. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ. రియల్ గా షెఫ్ షాప్ నా లైఫ్ లో రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదృష్టంగా ఫీల్ అవ్వడం కాదు, నా లైఫ్ నే మార్చేసింది, చాలా మార్చేసింది అన్నట్టు. ఎందుకు అంటే నేను 1 lakh శాలరీ వచ్చేది, బట్ బతకడానికి ఇబ్బంది ఏం లేదు. బట్ మన డెస్టినేషన్ ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక డెస్టినేషన్ అనేది లేదు. బట్ నా లైఫ్ లో మీరందరూ దేవుడిని నమ్ముతారా? పక్క ఎవరన్నా కానీ అల్లా, యేసు, పరమేశ్వరుడు ఎవరన్నా కానీ నమ్ముతారు కదా. మీరు ఎలాగైతే నమ్ముతారో నేను కూడా అలాగే నమ్ముతా. నాకు ఈ అవకాశాన్ని ఆ దేవుడు ఉద్యోగాల గురించి రూపంలో ఇచ్చిండు. అలాంటి గ్రేట్ లీడర్ బెటర్ కోసం గట్టిగా గురించి కోసం గట్టిగా మీకు. అదేవిధంగా అభిషేక్ గురించి, రవీంద్ర మా గురించి, అనిల్ మా గురించి, వీళ్ళందరి కోసం కూడా ఒక బిగ్ క్లాస్. ప్లాన్ విన్నాం, బిజినెస్ లో వెళ్తున్నాం, ఎన్నో ఛాలెంజెస్. ప్లాన్ వింటాం, విన్న వాళ్ళందరూ వస్తారా? రారు కదా. సేమ్ ప్రెషర్ లెవెల్ ఉన్నప్పుడు నాకు ఒక ఛాలెంజ్ వచ్చింది. అప్పుడే నాకు లెఫ్ట్ రైట్ ఏం కాలేదు, ఒక సేల్ మాత్రమే అయింది. ప్లాన్ చెప్పడానికి వెళ్ళిన చెప్తున్నాం. ఒక అతను ప్లాన్ విన్నాడు. ప్లాన్ విని ఇమీడియట్ గా ఏం చేసినా ఢిల్లీ ఫోన్ చేసాడు. వాళ్ళ ఢిల్లీలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. ఈ కంపెనీ ఉందా లేదా? హలో, ఉందా కంపెనీ? 4 years బ్యాక్ కంపెనీ ఫోన్ చేసినా ఉన్నది. జనకాపూర్ ఎక్కడ ఉండదు? జనకాపూర్లో ఉండదు, ఎల్ఐసి బిల్డింగ్ లో ఉండదు. అవునా కదా? కంపెనీ ఉంది, కరెక్టే. అతను ఒకటే మాట చెప్పాడు, రెడ్ సాబ్ ఈ బిజినెస్ పని చేయి. ఇలానే అన్నాడు, రెడ్ సాబ్ బిజినెస్ పని చేయి. నువ్వు ఒక్క సేఫ్ షాప్ షాపింగ్ చేస్తే నీకు ఎంత వస్తుంది అమౌంట్? ఎంత వస్తుంది? మనం ఒక సేల్ చేస్తే 500 వస్తుంది కదా. ఏమన్నాడంటే, నీకు 500కు 1000 రూపాయలు ఇస్తా, ఈ బిజినెస్ ఇప్పుడే మానేయమని చెప్పాడు. హలో, రిజెక్షన్స్ అంటే అప్పుడే నా మైండ్ ఏం చేసిందంటే దాన్ని నెగిటివ్ చేసేసింది. ఓవరాల్గా నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా, నాకు మనీ అవసరం లేదు. నేను ఆ రోజు వెనక అడుగు వేసి ఉంటే ఇవాళ ఇంకా అచీవ్మెంట్ లేదు, ఓపెన్ లేదు, నా ఫ్యామిలీ మీ అందరి ముందు రికగ్నిషన్ కూడా లేదు. అవునా కదా? అక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నా. అది ఎన్ని ఛాలెంజ్ వచ్చినా కూడా ద గ్రేట్ సిస్టమ్ తోని, మన గ్రేట్ అప్లయన్స్ తోని వాళ్ళతో నడిచి ముందుకు వెళ్తున్నాం అన్నాడు. హలో, మరి వాళ్ళందరి కోసం ఒకసారి గట్టిగా బిగ్ క్లాస్. షేప్ షాప్ జర్నీ అనేది మన లైఫ్ నే మార్చేస్తుంది. ఎంత మార్చింది అంటే, నా అచీవ్మెంట్ వచ్చేసి 3 సార్లు బ్యాంకాక్ వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళినా. ఇప్పుడు నేను తెచ్చుకున్న వాచ్ స్విట్జర్లాండ్ లో ఉన్నది. హలో, స్విట్జర్లాండ్ లో తీసుకున్నా. ఈఫిల్ టవర్ పైన షాపింగ్ చేసిన. నేను వాడే ఫోను 1,80,000 ఫోను. 20,000 ఫోన్ నుంచి 1,80,000 ఫోన్. నా ఆలోచన విధానాన్ని మార్చింది ఏంటిది? షేప్ షాప్. 20 లక్షల ఇల్లు నుంచి 1 కోటి రూపాయల ఇల్లుకు మార్చింది ఏంటిది? నా ఆలోచన మార్చింది షేప్ షాప్. 14 లక్షల కారు నుంచి 1 కోటి మెర్సిడీస్ బెంజ్ వరకు నా ఆలోచన తెచ్చింది ఏంటిది? షేప్ షాప్. ఇవన్నీ అచీవ్మెంట్. దానికంటే నాకు గొప్పగా అనిపించింది అంటే నా ఆలోచన విధానాన్ని మార్చింది. దట్ ఈస్ ద షేప్ షాప్ పవర్. హలో, మన ఆలోచన విధానం మారితే కారు, బిల్డింగ్, బంగ్లా చేస్తాయి. మన ఆలోచన విధానం మారినంత వరకు ఎంత సిస్టమ్ ఉన్నా, ఎన్ని అప్లయన్స్ ఉన్నా, ఎవరు ఉన్నా కూడా ఏమి కాదు. రియల్ గా నేను ఇలాగే లాస్ట్ 4 years బ్యాక్ ఫ్రెషర్ లెవెల్లో నా అండర్ లో ఎవ్వరు లేరు. ద గ్రేట్ చందు మా గురించి అండ్ స్వామి మా గురించి డైమండ్ ఫంక్షన్ కి వచ్చినాడు. నేను సీట్ కూడా దొరకలేదు హైదరాబాద్ లో. ఎక్కడో లాస్ట్ కూర్చున్నా. ఇదే స్టేజ్ పైన డ్యాన్స్ చేసినప్పుడు నేను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నా
వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ బలవంతంగా పట్టుకొచ్చారు అప్లయన్స్. వాళ్ళందరికీ వాళ్ళు ఎవరైతే పట్టుకొచ్చారో వాళ్ళందరికీ కూడా నా పాదాలు వందనం. ఆ రోజు నేను ఏదైతే డైమండ్ ఫంక్షన్ చూసినో ఇవాళ ఈ డైమండ్ ఫంక్షన్ నాకు రావడానికి కారణం ఏంటిదంటే ఆ ఒక్క డైమండ్ ఫంక్షన్. ఇక్కడ కూడా ఇవాళ కొత్తగా వచ్చుంటారు, షేక్ షాపూర్ నుంచి ఫోర్స్ చేసి అప్లైన్ తీసుకొచ్చుంటారు, కానీ మనలో మార్చేది ఈ ఒక్క డైమండ్ ఫంక్షన్. ఆ ఒక్క డైమండ్ ఫంక్షన్ చూసినా ఇవాళ 30 to 40 lakhs తీసుకున్నాడు. హలో 30 to 40 lakhs తీసుకున్నా. విత్ 3 to 4 months లో గురుజీ వాళ్ళ చేతిలో వెళ్ళి పక్కానే డైమండ్ తీసుకుంటా. హలో దీనంతటికి కారణం ఏంటిది అంటే మెంటర్. హలో మెంటర్. ప్రతి మనిషి లైఫ్ లో గురువు అనే వ్యక్తి ఉండాలి. అలాంటి గురువులు నాకు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆ గురువులను పట్టుకున్నామంటే మన దగ్గరికి ఏ ఛాలెంజెస్ మన దగ్గరికి రావు. హలో షేక్ సాబ్ ఏం చేస్తున్నామంటే ఏం చేస్తున్నావు సార్ అంటే ప్లాన్ చెప్తున్నాం సార్, ఫాలో చేస్తున్నాం. 100 మందికి చెప్పారు సార్, ఒక్కరు వస్తలేదు. హలో ఎట్లా చెప్తారు వాళ్ళంటే ఏదో బాగా చేసినట్టు చెప్తారు. అట్లా కాదు, ప్లాన్ చెప్పినా లీనమైపోవాలి, ఫాలో చేసినా లీనమైపోవాలి. ఒంట్లో బ్లడ్ లో బ్లడ్ ఉండాలి. హలో షేక్ షాప్ బ్లడ్ ఉండాలంటే ఎవరు అడ్డం వచ్చినా కూడా 100 మందికైనా మనం సమాధానం చెప్తాం. హలో థ్యాంక్ యూ గురుజీ. అవునా కదా? నేను నా నెక్స్ట్ డైమండ్ ఫంక్షన్ కు గురుజీ వాళ్ళు చాలా టైం ఇస్తారు, అప్పుడు మాట్లాడతా. ఒక 1 minute మాట్లాడి సెషన్ క్లోజ్ చేస్తుంది. రెడీ అవ్వాలి. మన బాడీలో ప్రతి అణువులో షేప్ షాప్ అనేది ఇమిడాలి. హలో బ్లడ్ ఎలా ఉంటుందో అలా మనకు వస్తే ఏం రావాలి? షేప్ షాప్ బ్లడ్ రావాలి. వస్తుందా? వస్తుంది. దాన్ని ఇష్టపడాలి. హలో మన మెంటర్ ఏ విధంగా అంటే అంటారు కదా, మన మెంటర్ కాల్ చేస్తే మనం రెస్పాండ్ కాము, అప్పుడే కాల్ చేసి రెస్పాండ్ అంటే చేయొద్దు, అది రాంగ్. హలో మెంటర్ని ఎక్కడ పెట్టుకోవాలంటే మన గుండెలో పెట్టుకోవాలి. మరి రెడీయా? నా గుండెలో ఉంటే నా గడప దూరం, నాకు గడప దాడి నా ఇంటికి సమస్య రాదు, నాకు ఛాలెంజ్ రాదు నా దగ్గరికి. హలో అప్పుడు అయినా అంత నమ్మాలి. నమ్ముతారా మరి? థ్యాంక్ యూ మాధురి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. డైమండ్ ఫంక్షన్ లో ఇది ఓన్లీ ట్రయల్. హలో డైమండ్ ఫంక్షన్ వస్తారా? నాకు 1 hour ఫీజు ఉంటుంది. మరి మీరు అందరూ వస్తారంటే ఇప్పుడు వరకు తగ్గేదే లేదు. హలో థ్యాంక్ యూ మాధురి. Thank you. Once again, big congratulations, big claps for the new open leader, Indra Reddy. Thank you, please. So, we would open our